ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటిది, న్యూస్ పేపర్ కటింగ్ ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే నాట్ టు 3.6K క్రోర్ స్కీమ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నారు. యాక్చువల్లీ మన భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం యొక్క పేరు పిఎం విద్యాలక్ష్మి. పిఎం విద్యాలక్ష్మి, ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం అంటాం. ఈ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం అనేటువంటిది అసలు ఏంటి, దేనికి సంబంధించింది, దీని ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం మోస్ట్ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం కేంద్ర మంత్రివర్గం ఈ పథకాన్ని ఇప్పుడు ఆమోదించింది. ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి 7.5 లక్షల వరకు పూచీకత్తు మరియు హామీ రహిత విద్యా రుణాలని అందించడం ద్వారా వారికి ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని మన భారతదేశంలో ఇప్పుడు తీసుకురానున్నారు. మన భారతదేశంలో నాణ్యమైనటువంటి విద్యా సంస్థల్లో విద్యార్థులకి అనుషంగిక ఉచిత రుణాలు అనేది ఈ పథకం ద్వారా అందించడం జరుగుతుందండి. ఈ పథకం ద్వారా టాప్ 860 నాణ్యమైనటువంటి ఉన్నత విద్యా సంస్థల్ని సెలెక్ట్ చేస్తారు. వాటిలో ప్రవేశం పొందుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం రుణాల్ని కవర్ చేయడానికి అర్హులు ట్యూషన్ మరియు ఇతర విద్యా ఖర్చులు వారికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పథకం యొక్క ప్రారంభ వ్యయం 3,600 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. ప్రతి సంవత్సరం 22 లక్షల మంది విద్యార్థులకి ఈ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చనున్నారండి. 7.5 లక్షల వరకు రుణ మొత్తంలో 75% క్రెడిట్ ఉంటుంది, హామీ. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ రిస్క్లో ఈ రుణాలని అందించడంలో సహాయపడడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఉంది. అంటే పరిమిత కుటుంబ ఆదాయం కలిగినటువంటి విద్యార్థులకి వడ్డీ రాయితీ కూడా ఈ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం ద్వారా అందించడం జరుగుతుంది. ఈ పథకం వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయలు ఉన్నటువంటి వారికి, 8 లక్షల రూపాయలు వరకు ఉన్నటువంటి కుటుంబాల నుంచి విద్యార్థులకి అదనపు ప్రయోజనాలని కూడా ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. ఇతర ప్రభుత్వ స్కాలర్షిప్ లేదా వడ్డీ రాయితీ పథకాలకి అర్హత లేనటువంటి వారికి కూడా దీని ద్వారా లబ్ధి చేకూర్చబోతున్నారు. వీరి కోసం మోరటోరియం సమయంలో 10 లక్షల వరకు రుణాల మీద 3% వడ్డీ రాయితీ అందించడం జరుగుతుంది. సాంకేతిక లేదా వృత్తిపరమైనటువంటి కోర్సులను అభ్యసించేటువంటి ప్రభుత్వ సంస్థల నుంచి విద్యార్థులకి ప్రాధాన్యత ఇస్తారు. దీంట్లో ఈ సబ్వెన్షన్ 2030-31 నాటికి దాదాపు 7 లక్షల మంది కొత్త విద్యార్థులకి సహాయం చేస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ఓకేనా? సో ఓవరాల్గా మన భారతదేశంలో కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించినటువంటి ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం గురించి ఓవర్వ్యూ కనుక మనం తీసుకున్నట్లయితే మన భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య యొక్క క్వాలిటీని ఎక్స్పాండ్ చేయడానికి ఈ పథకం అనేటువంటిది తీసుకొచ్చారు. దీంట్లో కొలేటరల్ అండ్ గ్యారెంటేటర్ ఫ్రీ లోన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. గ్యారెంటేటర్ అవసరం లేదు, కొలేటర్ అవసరం లేకుండానే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి లోన్స్ ఈ పథకం ద్వారా అందించడం జరుగుతుంది. కవరేజ్ ఆఫ్ మ్యాక్సిమం 1 lakh స్టూడెంట్స్ ఈచ్ ఇయర్. దీని ద్వారా ఒక సంవత్సరానికి కనీసం 1,00,000 మంది విద్యార్థుల్ని కవర్ చేయాలి. 1,00,000 మంది విద్యార్థులకి ఈ విధంగా లోన్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అయితే ప్రధానంగా దీన్ని తీసుకొచ్చారు. అండ్ క్రెడిట్ గ్యారంటీ ఆఫ్ 75% ఆన్ అవుట్ స్టాండింగ్ టు బి గివెన్ ఆన్ లోన్స్ అప్ టు 7.5 lakh. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి లిస్ట్ ఆఫ్ హై క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ని ప్రతి సంవత్సరం ప్రిపేర్ చేసి ఆ హై క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్లో చదివి ఎవరైతే సీట్లు సంపాదిస్తారో వారికి ఈ విధంగా ఈ లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాప్ 100 హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ NIRFలో ర్యాంక్ పొందినటువంటి వాటిని వీళ్ళు సెలెక్ట్ చేశారు. టాప్ 200 ర్యాంక్డ్ HEIs ఆఫ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ ఇన్ NIRF, దీంట్లో ర్యాంకులు పొందినటువంటి టాప్ 200 ఇన్స్టిట్యూషన్స్ కూడా వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగినటువంటి, వార్షిక ఆదాయం కలిగినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో సో వారికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా 3% ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్ టు 10 lakh లోన్స్ అనేటువంటిది వారికి ఇస్తారండి. ఇది మన భారతదేశంలో కొత్తగా తీసుకురాబోయేటువంటి ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం. దీనికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది.